నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే దిల్ రాజుకు సంబంధించిన ఆఫీసుల పైన అయితే అండ్ ఇండ్లల్లో కూడా తన నివాసంలో కూడా తనకు సంబంధించిన వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళ ఇళ్లపైన కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే దిల్ రాజుకి సంబంధించిన అంటే ఇది మూడో రోజు అయితే సోదాలు అయితే పరంపర అయితే కొనసాగుతుంది. అయితే దిల్ రాజుకి సంబంధించిన అంటే ఏదైతే ఆయన సంక్రాంతికి తీసిన సినిమాలు ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే దాదాపుగా 203 కోట్లు అంటే దాదాపుగా 200 కోట్ల పైన అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అయితే కేవలం ఏదైతే ఈ 3 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఒక సినిమా డాకుమారా డైరెక్ట్గా గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 సినిమాలు ఆయన డైరెక్ట్గా అయితే ఇన్వెస్ట్ చేశారు. బట్ ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంతమందికి అమౌంట్లు డైరెక్టర్కి హీరోలకి ఎంత అమౌంట్లు ఇచ్చారు ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా అయితే ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే జరుపుతున్నట్లు మనకు సమాచారం. అయితే దిల్రాజుకి సంబంధించిన ఏదైతే వాళ్ళ సతీమణి ఉందో నేను బ్యాంక్కి తీసుకెళ్ళి కూడా ఆ లాకర్లు ఓపెన్ చేసిన పరిస్థితి కొన్ని విజువల్స్ అయితే మనం చూసాము. అంటే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది దిల్రాజుకి సంబంధించిన వాళ్ళ సతీమణి కూడా. అయితే ఏదైతే అంటే ఇది కేవలం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి అన్నట్టు కూడా చెప్పినట్లు కూడా మనకున్న సమాచారం. అయితే దిల్ రాజు అయితే చాలా క్లియర్గా అంటే ఎప్పటికప్పుడు అంటే అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళకు మేమైతే క్లియర్గా సహకరిస్తున్నాము అన్నట్లు కూడా దిల్ రాజుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా చెప్తున్నట్లు మనకు వచ్చిన సమాచారం. అయితే ఐటీ సోదాలు అయితే ఏదైతే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మైత్రి మూవీ మేకర్స్ అవ్వచ్చు, దిల్ రాజు ఆఫీస్లో అవ్వచ్చు, ఆయన ఇల్లులో అవ్వచ్చు, అలాగే డైరెక్టర్ సుకుమార్కి సంబంధించిన వాళ్ళ నివాసం పైన కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇది పకడ్బందీగా అంటే ఐటీ సోదాలు అంటే ఏదైతే సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అంటే పెట్టుబడులు సినిమా పైన ఎంత పెట్టారు ఏంటి, ఎంత లావాదేవీలు వచ్చాయి అంటే పుష్ప 2కు సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్కి కూడా సంబంధించిన పుష్ప 2 మూవీ కూడా దాదాపుగా 1800 కోట్ల పైన అయితే కలెక్షన్ సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ పుష్ప టీం అయితే దీనికి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎంత అమౌంట్లు ఇచ్చారు డైరెక్టర్కి సంబంధించిన అటు హీరోకి కానీ ఎంత అమౌంట్లు అయితే ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారని కూడా దీనిపైన కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఐటీ అధికారులు. అయితే చూడాలి అంటే ఐటీ అధికారులు కూడా అంటే ముఖ్యంగా అంటే ఈరోజు థర్డ్ డే ఈ రోజు అయితే సోదాలు కూడా పరంపర కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అఫ్షల్గా అయితే తెలియాల్సి ఉంది. అంటే కరెక్ట్గా దిల్ రాజు అంటే అన్ని సినిమాలు కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు లేదా, అంటే ఎంత కలెక్షన్స్కి ఎంత అమౌంట్కి కరెక్ట్గా గవర్నమెంట్కి అమౌంట్లు కడుతున్నారా లేదా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. అయితే ఏదైతే అంటే దిల్ రాజుకు సంబంధించిన వాళ్ళ బ్రదర్ అయితే శిరీష్ రెడ్డి గారి నివాసం పైన అవ్వచ్చు, అలాగే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకు అంటే కొంతమంది ఫైనాన్షియల్కి సంబంధించిన వాళ్ళ ఇళ్ళ మీద కూడా అవ్వచ్చు ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మనకున్నట్లు సమాచారం ఏంటంటే అంటే ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుద్ది ఏంటి, ఆ తర్వాత ఎంత అమౌంట్లు షూటింగ్ జరిగాయి, ఎంత అమౌంట్లు క్యాస్టింగ్కి ఇచ్చారు, ఎంత అమౌంట్లకి ట్యాక్స్లు కట్టారు అనేది ఇవన్నీ అయితే మనకు తెలియాల్సి ఉంది. ఐటీ అధికారులు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, చాలా ఇళ్ళపై అంటే వాళ్ళ నివాసాలు అండ్ వాళ్ళ ఆఫీసుల పైన కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇంకా ఎంతవరకు ఎన్ని రోజులు జరుగుద్ది, ఇంకా ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ల మీద కూడా దాడులు చేస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే ఇది దిల్ రాజు ఇంటిపైన అయితే ఐటీ దాడుల పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.